హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చానండి. ఏంటిది? పొటాటో ఫ్రై అనుకుంటున్నారా? కాదండో, ఇది స్వీట్ పొటాటో ఫ్రై. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలామందికి ఈ స్వీట్ పొటాటోని కట్ చేయాలన్నా, పీల్ చేయాలన్నా అస్సలు ఇష్టపడదు. జిగురు జిగురుగా చేతికి అంటుకుంటూ ఉంటుందని. సో ఫస్ట్ చేతికి ఆయిల్ రాసుకుని కట్ చేయండి. అస్సలు జిగురుగా అంటుకోదు మీ హ్యాండ్స్కి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ని ఇలా పీల్ చేసుకుని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ని ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అవి ఎలా ఉండాలంటే చిన్న చిన్న క్యూబ్స్లా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అప్పుడు బాగా ఫ్రై అవుతుంది ఈక్వల్గా. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఒకసారి తాలింపు బాగా కలుపుకుని బాగా వేపుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ముక్కల్ని దీంట్లోకి వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు లిడ్ పెట్టి లో ఫ్లేమ్లోకి పెట్టి కనీసం ఒక 10 నిమిషాలన్నా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా మెత్తగా అవుతుందండి. ఈ టైంలో మనం మీ టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూన్ ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. నేను ఒక స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్స్ కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ లిడ్ పెట్టి ఇంకొక 2 మినిట్స్ వేగనివ్వాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఇలా నార్మల్గా ఫ్రై చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది రసంలోకి అయితే అదిరిపోతుందండి. మెయిన్ పిల్లలకి స్వీట్ పొటాటో ఇవ్వాలి అనుకుంటే ఇలా ఇస్తే కాదనకుండా తింటారు. ఈ స్వీట్ పొటాటో తినడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో జీర్ణక్రియ సరిలేనప్పుడు, మనకి కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఇది తినడం వల్ల తగ్గిస్తుంది. మనము డైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది తిన్నప్పుడు ఎక్కువ ఆకలి వేయదు. సో ఎవరన్నా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇది కొద్దిగా తింటే మనకి చాలా సేపటి వరకు ఆకలి అనేది వేయదు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.